మనం చర్చిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు అందుబాటులో ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు మనకు అందుబాటులోకి వచ్చారు. వారికి ప్రత్యేక నమస్కారం. ఊరికి ముందుగా నేను ఒకసారి కాంగ్రెస్ పార్టీ వర్షన్ తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీ వర్షన్ తెలుసుకున్నాక వెళ్దాం. ఎస్ చెప్పండి శివలాల్ గారు, నమస్తే. రాజశేఖర్ గారు నమస్కారం. పదే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కాళేశ్వరం అంటే కూలేశ్వరం మీరు విమర్శిస్తున్నారు, కానీ అక్కడ చర్చకు సిద్ధమని పిలుస్తున్నారు. రావాలంటే అక్కడికి రావట్లేదు. మనకు కూడా చర్చలకు సిద్ధమంటే మేము ఒక టైం చెప్పి వచ్చిన తర్వాత కూడా రాలేదని కేటీఆర్ విమర్శిస్తున్నారు. అసలు ప్రధానంగా అవినీతి ఈ స్థాయిలో బయటపడుతుంది. కాళేశ్వరంపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధమేనా? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. మొత్తానికి కాళేశ్వరం అంటే అది మొదలు పెట్టినప్పటి నుంచే కాళేశ్వరం అనేది ఒక కమిషన్ల ప్రాజెక్ట్ అనేది గతంలో కూడా ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పటి నుంచి కూడా మనం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం కూడా ఎన్నో డిబేట్లు ఏఎన్ఎన్ ఛానల్లో చేయడం జరిగింది. ఈ రోజు ఒక ఇంజనీరు, డివిజనల్ ఇంజనీరు లేకపోతే జూనియర్ ఇంజనీర్లు వాళ్ళ స్థాయిలోనే వందల వేల కోట్ల రూపాయలు ఈ రోజు అక్రమాల ఆస్తులు ఉన్నాయంటే, ఇప్పుడు సిబిఐ కానీ లేకపోతే ఈ దాడులలో చూస్తుంటే ఇంతగనం డబ్బులు ఇంతగనం దండుకున్నారు. అంటే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని 30,000 కోట్లతో అయ్యేది 1,30,000 కోట్ల దాకా పెంచింది. సిరిఫ్ ఈ ఏదైతే కమిషన్లు ఈ దండుకోవడానికే చేసిండు అనేది ఖచ్చితంగా చెప్పడం. ఈ ఒక్కటి ఏంటంటే కేటీఆర్ మొన్న ఏదైతే 8వ తారీఖు రోజు నేను వస్తున్నా, మనం ప్రెస్ మీట్ లో మాట్లాడదామంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పిండు అసెంబ్లీలో మాట్లాడదాం అంటే వాళ్ళకు భయము. గతంలో వాళ్ళు చేసిన తప్పిదమే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే ఒక ఆలోచన. ఇంకొకటి కేటీఆర్ కు స్పష్టంగా తెలుసు సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోతున్నారు, ఆ రోజు హైదరాబాద్ లో ఉండరు, తెలంగాణలో ఉండరు అనేది ఆయనకు తెలిసి వాంటెడ్లీ అదే మీడియాలో పోయి ఏదో హైప్ చేసుకుందాము, లేకపోతే నేనేదో పెద్ద చుద్దపూసని, లేకపోతే నాకేం తెలియదు, నేను అమాయకుడిని అనే రకంగా కేటీఆర్ వ్యవహరిస్తుండ్రు. ఈ రోజు ఇప్పుడు నేను న్యూస్ లో చూడడం జరిగింది. హెచ్సిఏలో కూడా వీళ్ళ కవితది ప్లస్ కేటీఆర్ ది కుంభకోణం బయటపడిందంట. మొత్తానికి ఎవరైతే ఒక రావుని తీసుకొచ్చి ఆడ ప్రెసిడెంట్ చేసిండ్రు, అసలు ఆయన క్రికెట్ అసోసియేషన్ కి కానీ క్రికెట్ కి కానీ సంబంధం లేదు. ఇప్పుడు మొత్తానికి వీళ్ళ మీద ఎక్కడ చూసిన అక్రమాలు లేకపోతే ఏదైతే దండుకున్నారు అనే రకంగానైతే మొత్తానికి బయటపడుతుంది. మొత్తానికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఆలోచించాల్సింది. ఇప్పుడు టిఆర్ఎస్ అనడానికి అయితే ఎక్కడ కూడా అవకాశం లేదు. వీళ్ళు మొత్తానికి బిఆర్ఎస్ అనే ముందు పోయారు కాబట్టి ఈ బిఆర్ఎస్ మొత్తానికి కొంప మొత్తానికి కేటీఆర్ అండ్ ఫ్యామిలీ ముంచేసింది అనేది. ఇప్పుడు ఏమున్నా మా రామ్మోహన్ అటువంటి నిర్దిష్టమైన ఒక నిబద్ధతతో పార్టీకి అంకిత భావంతో పనిచేస్తా అనుకున్నోళ్ళు పార్టీలు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఎందుకంటే ఒక్క దగ్గర అంటే వీళ్ళు కాపాడుకుంటారు, ప్రతి దగ్గర ప్రతి వాళ్ళు తీసిన ప్రాజెక్ట్ గాని వాళ్ళు తీసిన స్కీమ్లు గాని ప్రతి దగ్గర స్కామ్ ఉన్నది. 10 సంవత్సరాలు అయిపోయినాక కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ స్కామ్లు ఎక్కడ బయటపడుతున్నాయి. రాజశేఖర్ గారు తీసుకోబోతుంది అనేది మనం మాట్లాడదాం మరొకసారి. ఇప్పుడు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. రామ్మోహన్ గారు, చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అంటే ప్రాజెక్టు అనేది ఒక మంచి ఉద్దేశంతోనే బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిందంటే అప్పట్లో ఉన్నటువంటి ఊహాగానాలు. కానీ కూలిన తర్వాత ఒక్కసారి ఆ పిల్లర్లు కుంగుబాటు అయిన తర్వాత వరుసగా అవినీతి ఆరోపణలతో ఉన్నటువంటి నేతలు అరెస్టులు అవ్వటం, తర్వాత ఏసీబీ రైడ్స్, ఇప్పుడు ఈడీ కూడా అయింది. ఈడీ కూడా లేఖ రాసింది వివరాలు సమర్పించమని. దాదాపుగా 3 నేతలకు సంబంధించి దాదాపుగా ఇప్పటివరకు 1000 కోట్ల స్కామ్ జరిగినట్లు ఒక అంచనాకు వస్తున్నారు. అంటే ఈ స్థాయిలో అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి లేకపోతే ఇలాంటి విమర్శలు చేయటం కంటే కనిపిస్తున్న వాస్తవానికి సంబంధించి మీ